హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఎస్ బ్లాగ్. ఇప్పుడు మన రుద్ర ఆర్ట్స్ అయితే వచ్చినాం అనమాట. ఇది చూస్తే 1 ఫీట్ నుంచి 12 ఫీట్ దాకా అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయన్నమాట. సో మీకు ఒక్కొక్క విగ్రహం గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, వీడియో చూడండి. ఇప్పుడు ఇది చూస్తే చాలా సింపుల్ గా చక్కగా దిగెత్తించారు. గణేష్ కూర్చుని ఉన్నది, బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదన్నమాట, సింపుల్ ఉన్నాయి. సో చమ్కీ ఫినిషింగ్ అనేది సూపర్ ఉన్నాయి. సో ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి అరేంజ్. సో ఇది కూడా ఒక మహారాష్ట్ర డిజైన్ లోనే చేశారు. వెనకాల అమ్మవారు బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మన విగ్రహం అయితే మహారాజా స్టైల్లో అయితే కూర్చున్నాయి అన్నమాట. పక్క పక్కనే 2 సింహాలు, బ్యాక్గ్రౌండ్ లో అమ్మవారు. సో చాలా చక్కగా ఉన్నాయి విగ్రహాలు. సో ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా చూపెడతానండి. సో ఇదైతే మన యూనిక్ డిజైన్ అన్నమాట. మొత్తం పాము బ్యాక్గ్రౌండ్ లో శ్రీకృష్ణుడు. ఇంకా ఇది దీనిలో ఉంటే పగడి గణేష్ ఆల్మోస్ట్ సూపర్ గా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం పాముతో చుట్టింది అనమాట. కింద చూస్తే పాము దేవతలు అనుకుంటా. ఆల్మోస్ట్ పగ్లీ స్టైల్ అన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ముంబై స్టైల్లోనే ఉన్నాయి అనమాట. సో ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి విగ్రహాలు మీకు చాలా చూపిస్తాం రండి. సో ఇది చూస్తే ఆల్మోస్ట్ 10 ఫీట్ అనుకుంటా. చాలా సూపర్ గా ఉంది, యూనిక్ డిజైన్. సో ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట ఇలాంటి దుర్గా కళా ఆర్ట్స్ లో. సో నెక్స్ట్ వచ్చి చూస్తే ఇది మన ముంబై స్టైల్. వెనక చూస్తే మన శివయ్య బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా దిద్దారు. సో ఇంకా ఫినిషింగ్ టచ్ ఇల్లే, ఇంకా వచ్చినాక మేము మళ్ళీ వచ్చినాక చూపిస్తాం. సో కింద చూస్తే సింహం, ఒక స్టైల్ డిజైన్ ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ. సో 13 ఫీట్సే కాదు, ఇక్కడ 1 నుంచి 5 దాకా, 6 నుంచి 10 దాకా ఉన్నాయి. సో ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, మీకు చూపిస్తాం రండి. సో ఇక్కడ మళ్ళీ చూస్తే మన తగుడు సేట్ గణేష్. ఇక్కడ చూస్తే మన 4 నుంచి 5 ఫీట్ ఉంటుంది అనమాట ఇది. ఇంకా చమ్కీ ఫినిషింగ్ అయితే అయ్యలే, క్లాత్ ఫినిషింగ్ అయితే సూపర్. ఇది మన బొజ్జగరపయ్య స్టైల్లో ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్కి వస్తే మన కూర్చొని విగ్రహం చాలా యూనిక్ స్టైల్లో ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే అన్ని విగ్రహాలకైనా క్లాత్ ఫినిషింగ్ అనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చమ్కీ ఫినిషింగ్ అయితే సూపర్ ఉన్నాయి. సో మీరు బుకింగ్స్ ఓపెన్ అయినాయి అనమాట. సో ఇప్పుడు బుకింగ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. సో ఇక్కడ వస్తే మన నార్మల్ ఒక 8 ఫీట్ ఉంటుంది, ఇది 8 ఫీట్ ఉంటుంది. చాలా యూనిక్ డిజైన్. సో ఇంకా పెయింటింగ్ కాలే అనమాట, డిజైన్స్ సూపర్ ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి వినాయకులు చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ. సో 5 ఫీట్ అనే. సో ఇక్కడ చూస్తే ఒక 5 ఫీట్ గణేష్ అనమాట. ఈ మొత్తం రుద్ర కళా ఆర్ట్స్ లో 5 ఫీట్ గణేష్ మంచిగా ఉంటాయి. ఇది క్లాత్ ఫినిషింగ్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట. ఇది మన మహారాష్ట్ర ముంబై స్టైల్ అనమాట. సో ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి అనమాట. సో ఇంకా చూపెడతాం రండి. సో ఇక్కడ చూస్తే అనమాట, ఇది మన కృష్ణ అవతారంలో ఉన్న గణేశుడు. దీనికి కూడా క్లాత్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ చక్కగా దిద్దారు, చాలా చక్కగా దిద్దారు బ్యాక్గ్రౌండ్ అయితే. ఇంకా ఫినిషింగ్ కాలే అనమాట, ఫినిష్ అయ్యాక మళ్ళీ మేము చూపెడతాం. సో ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక 5 నుంచి 6 ఫీట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో చూస్తే మన వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట. సో ఈ చక్కగా దిద్దారు, క్లాత్ ఫినిషింగ్ అనమాట. సో ఇది